గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను పొద్దున లేచి ఉరుకుంద టెంపుల్కి వచ్చాను మేడం. ఎయిర్పోర్ట్లు చూడడానికి వచ్చాను మేడం. నాతో పాటు R&B ఏఈ కూడా వచ్చారండి. ఆయనకి చూపించాను. అంటే చాలా ప్లేసెస్ లో ఇది సింగిల్ రోడ్డు మేడం. ఈ పక్క ఆ పక్క ఇది ఇసుక తోలే రోడ్డు, అంటే ఆ రీచ్ నుంచి ఇసుక తోలే రోడ్డు. ఆ భారీ లారీల వల్ల పక్కన గుంతలు పడి ఇబ్బందిగా ఉంది. సార్ నేను చెప్పాను సార్ ఆల్రెడీ, మెడికల్ టీసీలో ఉన్నాను సార్. పర్లేదు సార్ టీసీలో ఉన్నాను సార్. మీరు మెసేజ్ చేయండి సార్ ఏదైనా ఉంటే. అలాగే. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ నీళ్లు రావట్లేదు మేడం. ఇది ఒకట సీరియస్ గా అంశం. దీన్ని గట్టిగా పట్టించుకోండి మేడం. సరే నేను చేస్తాను, మీకు టెక్స్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎస్సీ ఇరిగేషన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను ఉరుకుంద టెంపుల్కి వచ్చానండి పొద్దున ఎయిర్పోర్ట్లో చూడడానికి. ఈ తుంగభద్ర ఈ కాలువ ఉంది చూసావా, ఈ కాలువలో నీళ్లలో స్నానం చేసి గుడికి వెళ్ళే సాంప్రదాయం ఇది. లక్షలాది మంది భక్తులు వస్తా ఉన్నారు. నీళ్లు ఆగిపోయినాయి, కాలువలో నీళ్లు ఆగిపోయినాయి. మిగిలిన అక్కడేదో అడ్డం వేశారు నీళ్లు ఉండాలని చూపించడానికి. ఇవన్నీ కూడా మురుగు నీళ్ళు అయిపోయినాయి. నిలబెట్టిన నీళ్ళన్నీ కూడా మురుగు నీళ్ళు అయినాయి. ఇదే మురుగు నీళ్ళల్లో స్నానం చేసి నిజంగా పెద్ద రోగాలు తెచ్చుకుంటారండి ఈ భక్తులందరూ కూడా. ఇబ్బంది అవుతుంది. ఈరోజు రేపు అసెంబ్లీ దగ్గరికి అంటే మధ్యాహ్నం సార్ మినిస్టర్ గారు డిస్కషన్ మా ఏఎన్సీ గారు రమ్మన్నారు సార్. ఇప్పుడు బయలుదేరుతున్నాం. పర్లేదు, మీరు రేపు మాక్సిమం సాల్వ్ చేస్తాం సార్. ఏదో కొన్ని నీళ్లు వదిలిపెట్టమానండి. అక్కడ నీళ్లు డ్యామ్ లో నీళ్లు నిండిపోయినాయి కదా ఇప్పుడు కదా, నీళ్లు సఫిషియెంట్. కొంచెమన్నా వదిలిపెడితే కదా. అది డ్రింకింగ్ అని పెట్టారు సార్. అందుకే కొద్దిగా పెరుగుతున్నాయి కాబట్టి మమ్మల్ని రమ్మన్నట్లున్నారు సార్. మేము ఈ రోజు నైట్ బయలుదేరి రేపు మార్నింగ్ ఉంటాం సార్. ఇక్కడ మధ్యాహ్నం అసెంబ్లీ అయినాక ఏఎన్సీ గారు మాట్లాడదామన్నారు. నేను కూడా అసెంబ్లీలో ఉంటాను. అవసరమైతే మంత్రి గారికి కూడా చెబుతాను. ఈ పరిస్థితి నేను కళ్ళతో చూశాను. అది ఆ మురుగు నీళ్ళల్లో స్నానం చేసి భక్తులు ఎట్లా గుళ్ళోకి వెళ్తారు కదా, ఇబ్బంది కదా పాపం వాళ్ళకి రోగాలు వచ్చేస్తాయండి. ఏం తమాషా కాదు. అవును సార్. నేను వాళ్ళకి ముందు నుంచి చెప్తున్నాను సార్. చిన్న సబ్మిషన్ చేయొచ్చా సార్? చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఆడ ఒక ఎస్ఎస్ ట్యాంక్ లాగా కట్టుకుంటే సార్ మన టెంపుల్ వాళ్ళు మనకు స్టాక్ పెట్టుకోవచ్చు. ఆడి నుంచి ఇప్పుడు వీళ్ళైతే అప్పుడు అవసరం ఉన్నప్పుడు మనం ఈ విధంగా వాడుకోవచ్చు సార్. నేను ఇంతకుముందు మేడం సార్ ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి సజెషన్ ఇచ్చాను సార్. సరే, ఇప్పుడు ఈ ప్రైజ్ అయిపోయింది, బ్రహ్మోత్సవాలు మొదలైపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆ సంగతి ఆలోచన చేద్దాం. ఈసారికి కొంచెం నీళ్లు వదిలిపెడదాం కాలువలోకి. అక్కడ కావాలంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావాలంటే ఆ నాయక్ వాళ్ళతో మాట్లాడతాను నేను. కొంచెం బాబు పరిస్థితి భయంకరంగా ఉందని చెప్తాను. ఒకసారి వాళ్ళ కన్సిడరేషన్ లో కూడా తీసుకుని నీళ్లు వదిలిపెడదామండి. ఆయన కూడా రమ్మన్నారు సార్. రేపు సార్ తో కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను సార్. ఎవరు నాయక్ తుంగభద్ర ఈయన? నేను ఆయన కూడా నేను ఫోన్ లో మాట్లాడతాను విషయం. నమస్తే సార్. తుంగభద్ర ఈ గారు బాగున్నారా? నేను ఇప్పుడు ఉరుకుంద అనే ఈరన్న స్వామి గుడి అని ఇక్కడ ఉందండి, ఈ మంత్రాలయం దగ్గర కౌతాలం మండలంలో. ఓకే, చాలా ప్రతిష్టమైనటువంటి గుడి ఇది. లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యింది, 4 రోజుల బ్రహ్మోత్సవాలు. దీని ఆ గుడి ముందే కాలువ పోతుందండి, తుంగభద్ర కాలువ పోతుంది, మేజర్ కాలువ పోతుంది. దీంట్లో స్నానం చేసి అంతా పేదవాళ్ళు అండి. ఎవరు కాటేజీలు తీసుకుని ఉండేవాళ్ళు కాదు, డబ్బులున్న వాళ్ళు కాదు, ఏం కాదు. అందరూ పేదవాళ్ళు వచ్చి ఆ నీళ్లలో స్నానం చేసి గుడికి వెళ్ళేటువంటి సాంప్రదాయం. ఇక్కడ ఇప్పుడు డ్యామ్ నీళ్లు ఆపేశారు, పూర్తిగా నీళ్లు లేవు. అదే సార్, ఇప్పుడు మనది ఏపీ ఇండెంట్ మన క్లోజ్ చేశారు 10వ తేదీ నుంచి. వాటర్ తీసుకున్నారు, ఆపేసుకున్నారు. ఓన్లీ ఇక్కడ పైన ఏమో కరీంఖూడ్ అని వాళ్ళకి యాక్చువల్లీ చాలా నీళ్లు ఉన్నాయి. మన వాళ్ళు అదే డ్రింకింగ్ వాటర్ పర్పస్ కే పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంతవరకు ఇండెంట్ ఇవ్వలేదు సార్. కానీ ఇప్పుడు ఏమవుద్దంటే అక్కడ నీళ్లు వదలకపోతే
ఆ ఉన్న నీళ్లు మురుగు నీళ్ళు అయిపోయినాయి. దాంట్లోనే స్నానం చేసి దాంట్లోనే బాత్రూమ్ పోయి అన్నీ దాంట్లోనే వచ్చి మునుగుతా ఉన్నారు జనాలు. రోగాలు వచ్చి చాలా ఇబ్బంది పడతారండి. మనం మంచి జరగకపోగా గుడికి వచ్చి భయంకరమైన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నెలలో ఈ 20 రోజులే, ఇంకా 15-20 రోజులు కొన్ని నీళ్ళన్నా వదిలిపెట్టమన్నాం. కొన్ని అన్నా చెప్పండి, నామినల్గా స్నానం చేయడానికైనా కొంత పోతున్నట్టుగా ఫ్లోట్ అవుతూ ఉంటే కూడా నీళ్లు ఆ మురుగు పోతుంది. కనీసం ఫ్రెష్ వాటర్ కాకపోయినా ఎంతో కొంత బెటర్ వాటర్ వస్తుంది. కొద్దిగా చేసి పెట్టండి. ఇది చాలా ఏంటంటే ఈ నెల ఒక మన అక్కడి నుంచి రావాలి సార్. మేము చేసేదే లేదు. ఇండెంట్ ఇస్తే మనం ఏపీ నుంచి ఇండెంట్ ఇవ్వాలి, ఇస్తేనే ఇక్కడ నుంచి డ్రా చేస్తాం. ఇవ్వండి, ప్రత్యేకంగా ఇచ్చైనా సరే లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ లక్షలాది మందిని మనం అనారోగ్యం పాలు చేసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఇది ఎమర్జెన్సీ. రేపు నేను అసెంబ్లీలో ఉంటాను, మీరు వస్తున్నారా రేపు? రైట్, లేకపోయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అక్కడ ఎస్సీ వాళ్ళు వస్తారు. ఎస్సీ గారు వస్తే నేను ఆయనతో మాట్లాడతాను. మా ఇరిగేషన్ ఎస్సీ ఉంటాడు, ఆయనతో కోఆర్డినేట్ చేస్తాను. మీరు కాబట్టి మీరు కూడా రండి, గట్టిగా మాట్లాడదాం. మంత్రి గారితో కూడా నేను మాట్లాడి ఈ ఎమర్జెన్సీ చెప్పాల్సి ఉంది వాళ్ళకి. ఓకే.